టీటీడీపీ అధ్యక్షుడిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు రెండోసారి హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రానున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్న చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు టీటీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. బాబు టీటీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల్లో పోటీ, సభ్యత్వ నమోదు వంటి తదితర అంశాలపై తెలంగాణ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ నెల 8న మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడి ఎంపిక, సభ్యత్వ నమోదు అంశాలు చర్చకు వచ్చాయి. అయితే ఇవాళ జరిగే టీటీడీపీ ముఖ్య నేతల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, టీడీపీ తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ చేసిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ఏపీ సీఎం అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు మరొకసారి ఈరోజు రాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి ఆ ట్రస్ట్ భవన్ కేంద్రంగా తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి కీలక సమావేశం జరగబోతుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చ చేయబోతున్నారు. దీంతో పాటు సభ్యత్వ నమోదు, అదేవిధంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలా లేదా అన్న అంశంపైన కూడా ప్రధానంగా నేతలందరితో కూడా చంద్రబాబు చర్చ చేయబోతున్నారు. చేసిన తర్వాత ప్రధానంగా ఈ అన్ని అంశాలపైన ప్రధానంగా ఒక ఎజెండాని రూపొందించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా 4 గంటలకి టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంపైన అభిప్రాయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో 8వ తేదీన కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుల సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీడీపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక, అదేవిధంగా సభ్యత్వాల నమోదుతో పాటు పలు ఇతర కొన్ని అంశాలపైన కూడా చర్చ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో ప్రధానంగా టీడీపీ రేసులో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు, ఎవరిని అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న దానిపైన ప్రధానంగా ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని రాష్ట్ర నేతలకి చెప్పేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా టీడీపీ అధ్యక్షుడి రేసులో పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గౌడ్తో పాటు మరొకవైపు ఇతర కొంతమంది కీలక నేతలు కూడా రేసులో ఉన్నప్పటికీ ప్రధానంగా చంద్రబాబు పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి అరవింద్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశంపైన నేతలందరితో కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండవసారి ట్రస్ట్ భవన్కి రావడంతో ప్రధానంగా ఈ ముఖ్య నేతలందరితో సమావేశమైన తర్వాత కార్యకర్తలందరితో కూడా చంద్రబాబు కలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. సునీల్. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.